మళ్ళా బ్యారేజ్ యొక్క పర్రెలు ఎప్పుడు రిపేర్ అవుతాయి, తుప్పు పట్టిన మోటార్లు ఎప్పుడు చాలు అవుతాయి, రైతులకు నీళ్లు ఎప్పుడు వస్తాయి, కాళేశ్వరం కలకలలు ఎప్పుడు ఆడుతుంది అని చెప్పి మాట్లాడితే ఏసీలకు బిస్కెట్లకు పైసలు ఖర్చు అయితేనే ఉన్నాయి కానీ కరప్షన్ ప్రూవ్ చేయడానికి మాత్రం కంకెల పొట్టు ఇంతవరకు నయా పారాగ్రాఫ్, ఒక కొత్త పారాగ్రాఫ్ కూడా కాంగ్రెస్ రాయలేకపోయింది. బీసీ బిల్లు కాడికి వస్తే చట్టబద్ధత లేని బీసీ బిల్ లాస్ట్ మినిట్ కేబినెట్ హోంవర్క్ చేయడానికే ఇయ్యాల నాకు తెలిసి సమావేశమై కూర్చున్నారేమో. మళ్ళీ అది ఎప్పుడు వస్తుంది అని అంటే సిన్స్ 2015 బీసీ బిల్లుకు బీసీని పెద్ద రాజుని చేస్తాం, అది చేస్తాం, జితనా ఆబాది ఉతనా హక్ అని చెప్పి చెప్తాం. ప్రతి పార్టీ తన మేనిఫెస్టోలో బీసీలకు జస్టిస్ ఇస్తా అని చెప్పి చెప్తుంది. లాస్ట్కి ట్యాక్స్ పేయర్ల కేంద్రాబాయి అని చెప్పి మాట్లాడితే రాజకీయ అడ్జస్ట్మెంట్ దొరికింది తప్ప అలా క్యాంటీన్లలో మంచిగా కమ్మగ పుల్లగా దాల్ రైస్ దొరికింది. ట్యాక్స్ పేయర్లకు మిగిలింది ఏంది అని అంటే ఒక బుడద అంటారు కదా హిందీలో, దల్ అని మిగిలింది లాస్ట్కి అదే. స్పీకర్ యొక్క గర్వం అనేది ఇలా టెంపరీ అయిపోయిందా, ఎమ్మెల్యేల మోతబరి అనేది ఇలా పర్మనెంట్ అయిపోయిందా అని అంటే ఎవడు మాట్లాడతాడు అని చెప్పి చెప్తారు. ఈ లెజిస్లేటివ్ థియేటర్లా డైలాగులైనా లేకపోతే ఏమన్నా డెలివరీలు ఉన్నాయా? ఈ నాయిస్, న్యూసెన్స్ అండ్ పైజామా నాడా రాజకీయాలకు క్లైమాక్స్ దొరుకుతుందా లేదా? ట్యాక్స్ పేయర్ల పైసకు నిజంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడుకు వాళ్ళు పెట్టిన కష్టానికి, ట్యాక్స్ పేయర్ల కష్టానికి ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు ఇస్తుందా, ఇయ్యదా?